ఎవరికన్నా గానీ యూరినరీ సమస్యలు అంటే యూరిన్ మంటగా రావటం గానీ, లేకపోతే యూరిన్‌లో పస్ చూడటం గానీ, లేకపోతే బ్లడ్ రావటము, లేకపోతే యూరిన్ చాలా సన్నగా రావటం గానీ, లేకపోతే చాలా స్ట్రెయిన్ చేస్తే గానీ యూరిన్ రాకపోవటము. సో, ఇట్లాంటి వాళ్ళందరూ డెఫినిట్‌గా యూరాలజిస్ట్‌ని కలవాల్సుంటుంది. అది గాక ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు, అంతకుముందు ఆపరేట్ అయ్యి ఉన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు అన్ని హెల్త్ చెకప్స్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళల్లో స్టోన్స్ కనపడుతున్నాయి. లేకపోతే కొంచెం 55, 60 వచ్చిన మగవాళ్ళల్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ కనపడుతున్నది. ఎక్కువ యూరిన్ మిగిలిపోతూ ఉన్నది. సో, ఇట్లాంటి వాళ్ళు గూడా యూరాలజిస్ట్‌ని మీట్ అవుతారు. ప్లస్ కొన్నిసార్లు ట్యూమర్స్ అంటే కిడ్నీలో గానీ, లేకపోతే బ్లాడర్‌లో గానీ ఇట్లా ట్యూమర్ ఏమన్నా కనపడింది. జనరల్ చెకప్‌లో గానీ అట్లా కనపడిన వాళ్ళు గూడా ఒక యూరాలజిస్ట్‌ని కలవాల్సి ఉంటుంది. వీళ్ళతో పాటు యూరాలజిస్ట్‌ని ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎస్పెషల్లీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ స్పెర్మ్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయని గానీ, లేకపోతే స్క్రోటంలో స్వెల్లింగ్ ఉంది. సో, ఇట్లాంటి రీజన్స్ ఉన్నవాళ్ళు గూడా ఒక యూరాలజిస్ట్‌ని కలవాల్సి వస్తుంది.